అసలు ఒక స్వతంత్రంగా ఏం మాట్లాడదాం అనే విషయంలో ఇలా ఒడికి లేకపోవడం అనేది తెలంగాణలో దాపురించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ స్థితి నుంచి మీరు ఎప్పుడు బయటపడతారో మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, తెలివికల్ల వాళ్ళు, రాయగలిగే వాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళు చెప్పాలి. కేవలం చంద్రశేఖరరావు గారిని అడ్డం పెట్టి చూపెట్టి ఊరికే ఒక సెక్షన్ 0.4 సెక్షన్ పర్సెంట్ అని ఒక సెక్షన్ చూపెడితే, ఒక సెక్షన్ తెలంగాణ ఒకే ఒక కుటుంబం ఏలింది అనేటువంటి పేరు మీద నేను అడుగుతాను. మీరు చర్చనే నిజమైతే, మీరు అన్న మాట నిజమైతే, కేసీఆర్కి ఆపాదించే ప్రతి నిజమైతే, ఈ దేశంలో ఇండి కూటమిలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ కానీ, ఏ వర్గం కానీ ఇంతకంటే భిన్నంగా ఉన్నట్టున్నాడు నువ్వు ఛాలెంజ్ చేసేవాడు ఉండేదంటే చెరుకు సుధాకర్ రెడ్డిగా ఉన్నాడు. నీ ఫ్రంట్ లోపల నువ్వు చెప్పే ఇండి కూటమికి ఉన్న పునాది లోపల ఒక వీక్నెస్ ఉన్నది. దీంట్లో వేరే వేరే ఎజెండాలు ఏం లేవు. బీజేపీ వ్యతిరేకమైనటువంటి సెక్యులర్ పేరు ఉన్నావు. నువ్వు బీజేపీ వ్యతిరేక సెక్యులర్ని చూపెట్టేటువంటి ఒక కూటమి లోపల బీఆర్ఎస్ కంటే భిన్నంగా చాలా ప్రోగ్రెసివ్గా, కుటుంబాలతో సంబంధం లేకుండా చాలా డెమోక్రటిక్గా, కేవలం అంటే అన్ని వర్గాలే కలుపుకునే స్థాయిలో కూడా ఏమన్నా చెప్పండి. అంతకంటే భిన్నంగా ఉన్నాయా? మమతా బెనర్జీ భిన్నంగా ఉందా? మమతా బెనర్జీ భిన్నంగా ఉందా అండి? పక్కన ఉన్నటువంటి స్టాలిన్ భిన్నంగా ఉన్నాడా? పక్కన ఉన్నటువంటి ఆయన పేరు ములాయం సింగ్ వాళ్ళ ఫ్యామిలీ భిన్నంగా ఉన్నారా? ఆర్జేడీ భిన్నంగా ఉందా? 100 అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 100 మంది డెకాయిట్స్ అని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయినారు. నేరపూరిత చరిత్ర వాళ్ళు కూడా అయినారు. వీళ్ళందరిని వదిలిపెట్టేసేసి నికార్సుగా ఒక 10 ఏళ్ళు రాజ్యం చేసి, ఒక 14 ఏళ్ళు కొట్లాడి, ఒక కుటుంబం అంతా పనిచేస్తే సరే వాళ్ళు ఎక్కువ స్టేక్ తీసుకున్నారు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేదాన్ని చాలా ఒక పద్ధతి. నేను ఎవరు చేద్దన్నారు? నాకు ఉంటుంది ఆర్తి ఉంటే నేను చెప్పదలుచుకున్న పద్ధతిలో చెప్తా. నేను కేటీఆర్ ఫ్యాన్ అని చెప్పిన. ఒక రోజు ఇట్లనే సార్కి మనకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కలిసినప్పుడు ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి అని ఉంటాడు. రమణ మనకు రెడ్ల నుంచి ఓట్లు ఏ పార్టీ పడ్డాయా అన్నాడు. రెడ్లు మనం నమ్మలేదు సార్, వాళ్ళ పార్టీ కాదట ఇది, అందుకోసం వాళ్ళు మొత్తం కాంగ్రెస్కి వేసింది సార్ అని చెప్పి. బీసీలకు మీటింగ్ అయినప్పుడు కేటీఆర్ చెప్పి నేను ఏం డిఫరెన్స్ వచ్చింది రాము నాకు చెప్పండి. ఇంకా రామ్న చాలా ఆత్మీయంగా చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉన్నాను. ఆ పిల్లలు కొత్తగా వచ్చినప్పటి నుంచి మన దగ్గర ఉన్నాడు. అందరం కలిసి ప్రయాణం చేసిన ఒకటే కార్లు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ పోయిన వాళ్ళు. కాబట్టి రాము నాకు ఒకటే మాట చెప్పి, నేను పెద్దగా భయపడుతున్నా రేపు ఏం భవిష్యత్తులో పొలిటికల్గా స్వతంత్రంగా మాట్లాడితే ఏమంటుకోండి భయం నాకేం లేదు. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక రాజకీయ స్వేచ్ఛ నాకు కావాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే అరపకుండా శాసిస్తే నేనేం నేను అడుగుతున్నా. నేను ఏం కౌంట్లెస్ ఫెలోస్, ఒక చరిత్ర లేనటువంటి ప్రతివాడు డామినేట్ చేసి వాడంతా ఢిల్లీ దాకా మూటలు మోసుకొని వస్తుంటే వాళ్ళకి పెద్ద పీటలు వేసేటువంటి చాలా మంది ఉంటారు. నేను అర్థం చేసుకుని ఏంటంటే బయటికి మాట్లాడేది గొప్పగా ఈ స్ట్రక్చర్ లేదు. మాట్లాడడానికి నిజానికి రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ ఆచరణ పెట్టదలుచుకుంటే తెలంగాణలో ఒక్కడు కూడా కాంగ్రెస్కు రాహుల్ గాంధీ చెప్పేటువంటి టాలీ అయ్యేటువంటి లీడర్ ఎవరు లేడు. అర్థమైందా? ఇంకా మాట్లాడుకోవాలంటే పరమ నాసి రకం పార్టీలలో ఉండేటువంటి లీడర్ల కంటే కష్టమైనటువంటి నికృష్టమైన లీడర్షిప్ ఏదన్నా ఉంది అని అంటే అది వాళ్ళ కాంగ్రెస్లోనే ఉంది. ఎందుకంటే సాంప్రదాయకంగా పవర్ని ఎంజాయ్ చేసి అవినీతి ఎంజాయ్ చేసి ఇవాళ ప్రతి దగ్గర ఇప్పుడు ఎట్లా తింటుందో మనం చూస్తాను. ఈ 10 ఏళ్ల తర్వాత దొరకారని చెప్పి ఉరికి తింటున్నారు. ఇవాళ ఉరికి అసలు దాన్ని ఏడికి నేర్పుతున్నారు ఉద్యోగస్తులకు కూడా. అరే మీకు కూడా తెలంగాణ లూటిపోయింది, తోసిన కాడి దోసుకోర్రా అని చెప్తున్నారు. ఇట్లా పోయి ఒక చిన్న ఫైల్ ఇట్లా పట్టుకుంటే గల గవర్నమెంట్ ఆఫీస్లో ఏం వెనకట్లకి అనుకుంటారా? ఏం ఉట్టిన అయితే అనుకుంటారా? మరి పైన మేము ఇచ్చుకుంటే ఇచ్చుకోవద్దా? ఇది వాళ్ళ భాష మొత్తం. అందుకోసమని వాటి మీద రివ్యూ చేసుకోండి. రేవంత్ రెడ్డి నువ్వు చేసుకో, మీ నాయకుడు చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడేదానికి ఇవాళ ఉన్నటువంటి దానికి ఎంత భిన్నంగా నడుస్తుందో దేశంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. రేవంత్ రెడ్డి వీడేంది వాడేంది అనేటువంటి భాష, ఈ బాపు ఆ బాపు వాడా వీడు అంటున్నావు కదా. దయచేసి నీకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనేటువంటి ఇంగితం ఉంటే ఇంకొకసారి గుర్తుపెట్టుకో. ఒకనాడు మెజారిటీ పార్లమెంట్ సీట్లు తెలంగాణలో వచ్చినాయి, రేపు వస్తాయి. సరే సగమే వస్తాయి, సగం మీకే వస్తాయి. పోనీ మనకు చెరో 10 సీట్లు వస్తాయి. మా చెరో 10 సీట్లు ఒక సీట్ బీజేపీకి వస్తాయి, ఒక 4 సీట్లు బీజేపీకి వస్తాయి. మనకు 6 వస్తాయి, 7 వస్తాయి. మరి రేపు నువ్వు అధికారంలోకి వచ్చేది ఉంటే మాకు బీఆర్ఎస్ నుంచి ఓటు రావద్దా? రావాలన్నటువంటి ఇంగితం అయితే నీకు ఉండాలి కదా. అంటే నీకు లేనట్టే లెక్క కదా. నేను అడుగుతున్నా 10 సీట్లు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇవాళ ఫ్రంట్లోకి వచ్చేసి చక్రం తిప్పుతున్నట్టున్నావు కదా. ఇవాళ సకల పాపాలు నరేంద్ర మోడీ చేస్తున్నాడంటే ఆ పాపాలకు మెయిన్ కంట్రిబ్యూషన్ అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆయుష్ పోసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇవాళ ఆపరేషన్ కగార్లో ఇంతమంది చచ్చిపోవడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఇదివరకు నక్సలైట్ చంపిండో ఇప్పుడు కూడా చంపుతానికి అక్కడ పోయి కూర్చున్నాడు కాబట్టి మాత్రమే. ఈ దేశంలో మీరు చెప్పే వీజీ రామో వచ్చింది కదా, ఏది మహాత్మా గాంధీ రూరల్ మిషన్ నుంచి ఇవాళ కొత్త పేరు
పెట్టుకుంటు కదా, ఉపాధి హామీ ఇవాళ పెట్టుకున్నటువంటి దాంట్లో అనేకమైన మార్పులు వచ్చి ఎత్తగొడుతున్నారు ఆ పథకాన్ని అని అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగా అన్నాడు కాబట్టి అదే దరిద్రపు ఆలోచనతో ఇవాళ అడ్డం పెట్టిండని నేను అనుకుంటున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంటోడు ఉమ్మడి రాష్ట్రం లోపల సోకాల్డ్ సెక్యులర్ ఫ్రంట్లోనో లేకపోతే రకరకాల వాటి ప్లాట్ఫామ్ ఉన్నటువంటి పచ్చి ఫ్యూడలు బీసీ ఎస్సీ వ్యతిరేకమైనటువంటి ఒక సెక్షన్కి ప్రతినిధి ఆయనకు ఇవాళ సోకాల్డ్ బీసీగా చెప్పుకున్న నరేంద్ర మోడీకి సరిపోయింది టాలీ. కాబట్టి వాళ్ళిద్దరి జాయింట్ యాక్షన్ లోపల మొత్తము భారతదేశంలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ఇది అవుట్ రైట్గా నెట్టదలుచుకుని ఉంటే ఏం చేయాలి, రాహుల్ గాంధీ నువ్వు లీడర్ చేయదలుచుకుంటే లేదా ఇంకొక లీడర్ చేసుకుంటే ఇండియాని అధికారం తీసుకురాదలుచుకుంటే ఒక్క 2 సీట్లు ఉన్నటువంటి పార్లమెంటు సీట్లు గెలిచినటువంటి వాళ్ళని కూడా బీజేపీ దగ్గర పెట్టుకున్నది కదా, ఒక్క సీట్లు దగ్గర పెట్టుకుంది కదా, నీకు ఆ మాత్రం సోయి లేదా? ఇప్పుడు కూడా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో, ఇంకా 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బుద్ధి ఉండాలి కదా నీకు బిల్లు పాస్ అయ్యేటప్పుడు. ఎప్పుడైనా ఒక్క ప్రయత్నం చేసినావా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ ఏం సోయి తప్పేదా? కమ్యూనిస్టులు అందరూ మేమే ఆయన ఏది పడితే అది చేసుకుని కూర్చుంటే వాళ్ళు రేపు మన ఫ్రంట్కి దూరం అయితే రేపు కాసింతల అవకాశం వస్తే రేపు ఇండి కూటమి అవకాశం రాదు కదా అని చెప్పలేరా? అంటే ఏమంటారు దాన్ని, అంతులేనట్టు అదుపు తప్పినటువంటి అవకాశవాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తేలి పొంగులై డ్రైనేజీలు ఎక్కడ పారుతుంది మల్లారెడ్డి గారి భాషలు చెప్పాలి. అంతే, డ్రైనేజీ కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నది.